హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మా వీడియో ట్యాంక్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది మన వీడియో అనమాట. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ట్యాంక్ ఎలా క్లీన్ చేసుకోవాలని, అందుకనే వీడియో తీసి పెడుతున్నాను. చూస్తున్నారుగా, ఇక్కడైతే మనకి ఒక బాబు అయితే ట్యాంక్లోకి దిగి మొత్తం అంతా కూడా శుభ్రంగా చాలా నీట్గా క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఆల్రెడీ మంచినీళ్ళ ట్యాంకే కాబట్టి ఎక్కువ నాచు అలా ఏముండదనమాట. ప్రతి 3 మంత్స్కి ఒకసారి మేము కడిగిస్తూనే ఉంటాం, అందుకని ఎక్కువ పాడవదనమాట. ఇక్కడ ఏంటంటే మనకు మట్టి అనేది వస్తుంది నీళ్ళలోంచి. ఆ మట్టి వల్లే మనకి పాత మట్టి అంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. 3 నెలలకు ఒకసారి, అలా 4 నెలలకు ఒకసారి. మరీ పాడైపోయేదాకా ఉంచుకోకుండా మేమైతే అలా సంవత్సరానికి ఒక 4 సార్లు 3 సార్లు అన్నా కడిగిస్తూ ఉంటాము. నేనైతే ట్యాంక్కి కడిగిచ్చే ముందు ఏం చేస్తానంటే ఫుల్గా మొత్తం అయితే నీళ్ళు పైకి ఎక్కిచ్చేస్తాను. ముందు ఫస్ట్ ఏంటంటే కింద ట్యాంక్ కడిగించుకుంటాను. నేను నీళ్ళంతా కింద అంతా ఖాళీ చేసేసి, అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట. ఇది 12 వర్లు అయితే ఇది ట్యాంక్ అనమాట. 12 వర్లు వేసి ఈ నీళ్ళ ట్యాంక్ అనేది కట్టించారు. ఈ నీళ్ళన్నీ కూడా పైకి ఎక్కిచ్చేసి ఫస్ట్ కింద ఉన్న నీరు కూడా డస్ట్ నీళ్ళంతా కూడా నేను బకెట్ తోటి అందుకుంటుంటే ఆ బాబు ఏంటంటే నీళ్ళు అనేది మనకు అందించేస్తాడు. నేను నూతిలో నీళ్ళు ఎలా తోడతామో అలా నేను పైకి లాగేసి ఆ నీళ్ళు అయితే వేస్ట్ అవ్వకుండా మొక్కలకైతే పోసేస్తాను. నేను మొక్కలు పోసేసిన తర్వాత ఇప్పుడు ట్యాంక్కి మొత్తం ఒకసారి అయితే ముందు బ్రష్ పెట్టేసేసి ముందు రుద్దేస్తాడు. తర్వాత నీళ్ళు పోసి కడుగుతాడు. చాలా నీట్గా అయితే కడిగాడు అనమాట ఈ బాబు. మొత్తం అన్నీ కూడా రుద్ది చాలా నీట్గా అయితే మనకి క్లీన్ చేశాడు అనమాట. ఇలా మనకి పైపు ఇవన్నీ కూడా పాపం బాగా రుద్దేశాడు. ఇలా రుద్దేసిన తర్వాత ఇక్కడ కొన్ని నీళ్ళు ఇప్పుకుంటూ మొత్తం ట్యాంక్ అయితే ముందు నీళ్ళతో కడిగేసుకొని తర్వాత బ్లీచింగ్ పౌడర్ వేసి కడుగుతారనమాట. బ్లీచింగ్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి అలా చాలా నీట్గా అయితే మనకి చూస్తున్నారుగా, ఫైనల్గా మనకి ట్యాంక్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. దిగడం కూడా మనకి నిచ్చెనేసుకొని దిగారు. నిచ్చెనేసుకొని దిగి తర్వాత పైకి వచ్చేస్తారనమాట. అదే నిచ్చెనేసుకొని చూస్తున్నారు కదా, చాలా తెల్లగా అయితే వచ్చేసింది. ఇది కింద ట్యాంక్కి, అండర్ గ్రౌండ్లో ఉండే కింద ట్యాంక్ కడిగిచ్చేసాను. తర్వాత పైన ట్యాంక్కి ఖాళీ అయిన తర్వాత నేను ఇక్కడైతే మేము దిగడానికి ఇక్కడ తాడు లేదనేసి నేను చూసారా 2 చున్నీలను అయితే ఇలా తాడు కింద కట్టేశాను. అప్పటికప్పుడు మనకి ఎమర్జెన్సీగా తాడు లేదనుకోకుండా పాత చున్నీలు ఉంటాయి కదా, వాటిని నేను ఇలా తాడు కింద అయితే ఉపయోగించేసారు. చూసారా, ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ అయితే సగం వరకు వేసి కడిగేశారు. ఇంకో సగం పై ట్యాంక్కి పెట్టుకున్నాను నేను ఇక్కడ. చూసారుగా, చాలా నీట్గా అయితే మనకి ట్యాంక్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు పై ట్యాంక్కి, మన పైన ఉండే ట్యాంక్కి అదే రోజు అవ్వదనమాట. ఒక 1 డే గ్యాప్ ఇచ్చి పై ట్యాంక్కి కడిగించాను. ఎందుకంటే నీళ్ళు పైకి ఎక్కిస్తాం కదా, ఫుల్గా ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత పై ట్యాంక్కి కడిగించేసాను. ఇది కూడా కొంచెం ఎర్రమట్టిలాగా ఉందనమాట నీళ్ళల్లో. అదంతా కూడా బాబు అన్ని నీళ్ళన్నీ తోడేసి చాలా నీట్గా అయితే కడిగేసిండు. ఇక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్ ముందు బ్రష్తో తోమేస్తారు. తర్వాత మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ వేసి మళ్ళీ తోముతారు. చాలా చూస్తున్నారు కదా, ముందైతే మనకి రెడ్గా ఉంది కదా ట్యాంక్ మొత్తం కూడా చాలా నీట్గా అయితే కడిగేసిండు అనమాట. ఇక్కడ ఈ ట్యాంక్ ఏంటంటే 1000 లీటర్స్ అంటే 1000 లీటర్లు పడుతుంది అనమాట. ఆ ట్యాంక్ ఇది మన మిద్దె పైన ఉంటుంది కదా, అది. ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రంగా చూసారు ఎలా రుద్దుతాడు ఆ బాబు అయితే. చాలా నీట్గా అయితే కడిగేసిండు. ఇందులో ఏంటంటే మరి కొంచెం లావు అంటోళ్ళు వెళ్ళలేరనమాట. కొంచెం సన్నగా ఉండే పిల్లలు అయితే దిగగలుగుతారు ఇలాంటి ట్యాంకుల్లోకి. ఇక్కడ మేమైతే కొంచెం 5కి అలా స్టార్ట్ చేసాము. అంతా క్లీన్ అయ్యేసరికి కొంచెం శీతాకాలం కదా, తొందరగా చీకటి అయిపోయింది. నేను ఇంకా ఫోన్లోనే లైట్ వేసి చూపిస్తుంటే పాపం కడిగేసిండు ఆ బాబు అయితే. అలా నీళ్ళు పోసేసుకొని అదంతా కూడా స్పాంజ్తో తీసేస్తారు. మంచినీళ్ళు చుట్టూ పోసుకుంటూ పైన కూడా ఒకసారి కింద అయిపోయిన తర్వాత పైన కూడా చుట్టూ కడిగేసి నీట్గా అయితే మనకి ట్యాంక్ క్లీన్ చేసేస్తారు.
చాలా కష్టం అనమాట. ఇలా చిన్న దాంట్లో నుంచి వెళ్ళాలంటే పెద్ద లావుగా ఉన్న వాళ్ళు అయితే వెళ్ళలేరనమాట. ఇలా సన్నగా ఉన్న వాళ్ళు అయితే పట్టేస్తారు ఇందులో. ఇలా ఒక స్పాంజ్ కొనుక్కొచ్చాను కొత్తది. ఇంకా దాంతోటే మనం ఇలా పిండేస్తారన్నమాట. నీళ్ళంతా కూడా దానికి పట్టించేసి, ఇంకా మగ్గుకు రావు కదా అయ్యి, మగ్గుకు వచ్చినంత వరకు మగ్గుతో లాగేస్తారు. తర్వాత స్పాంజ్తో క్లీన్ చేసేస్తారు. మనం ఎప్పుడైనా కానీ 3 మంత్స్కి 4 మంత్స్కి అలాగా క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. మరి పాడైపోయేదాకా ఉండకుండా. మరి నాచు అంతా ఇక్కడైతే మేము ఎక్కువ మంచినీళ్ళే కాబట్టి మాకు ఎక్కువ ట్యాంక్ అనేది పాడవదనమాట. అదే మనం బోర్ నీళ్ళు వేస్తాం కదా, ఆ బోర్ నీళ్ళకి ట్యాంక్ తొందరగా పాడవుతుంది, నాచు అనేది వచ్చేస్తుంది. సరిగా ఇక్కడైతే మనకి బ్లీచింగ్ పౌడర్ వేసిన తర్వాత మొత్తం అంతా అయితే క్లీన్ చేసేసారు. క్లీన్ చేసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఇంకొకసారి క్లీన్ చేసేసాడు. ఇక్కడ ఫైనల్గా మంచినీళ్ళు పోసేసి క్లీన్ చేసేసి కూడా తీసేస్తున్నాడు. ఆ నీళ్ళు కూడా అంతే. ఇప్పుడు కడిగిచ్చేసాం కదా, మళ్ళీ 3 మంత్స్కి 4 మంత్స్కి అలా చూసుకొని మళ్ళీ కడిగించుకుంటూ ఉండాలి మనం. ఈ బయట నుంచి వచ్చే నీళ్ళల్లో కూడా ఎక్కువ మట్టి అనేది వస్తుంది, ఎర్ర మట్టిలాగా. అందుకనేసి తొందరగా పాడవుతున్నాయి అనమాట. చూస్తున్నారుగా, చాలా నీట్గా అయితే కడిగేసిండు ట్యాంకులు. ఇలాగే మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడితే ట్యాంక్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా ఇలా మనకి దిగలిన వాళ్ళు దిగేసేసి క్లీన్ చేసుకోవచ్చు మనం ఇంట్లో. లేదంటే బయట ఎవరైనా క్లీన్ చేయడానికి పిలిచినా వస్తారన్నమాట. మనీ తీసుకొని క్లీన్ చేసేస్తారు. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే క్లీన్ చేసే వాళ్ళు కడిగించేసుకోవచ్చు. లేదంటే బయట ఎవరైనా పిలుచుకొని కడిగించుకోవచ్చు. ఇక్కడ మూత కూడా చాలా నీట్గా అయితే కడిగేసి పై ట్యాంక్ కూడా నీట్గా కడిగిస్తాడు. అది మూత పెట్టేసిన తర్వాత చుట్టూ కూడా నీట్గా చేసేసిండు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ట్యాంక్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.